ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో అండ్ వాక్మేట్ ఫుట్వేర్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు షూటింగ్ లో టైం కి ఫుడ్ పెట్టే ప్రొడక్షన్ బాయ్ టైమింగ్ లో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ షకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. Cinema, 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 cinema. నమస్కారం సార్, నేను ప్రొడ్యూసర్. నమస్కారం సార్, నేను డైరెక్టర్. నమస్కారం సార్, నేను కెమెరామెన్. మీరు ఎంటర్ కాకపోతే తుమ్మింది. ఫస్ట్ హీరోగా చేసినప్పుడు నన్ను ఆశీర్వదించారు సార్. నా బలుపు వల్ల నిలబెట్టుకోలేకపోయాను, కానీ ఈసారి ప్రొడ్యూసర్గా తయారై వచ్చాను. ఈసారి నన్ను ఆశీర్వదించాను సార్, నిలబెట్టుకుంటాను. బల్బు లేకుండా ఉంటే సక్సెస్ అవుతాం. 5,000 కోట్లు పెట్టే సినిమా తీసిన, ఒక బాహుబలి, ఒక ఐ, ఒక మగధీర, ఈ 3 సినిమాలు పెడితే నా సినిమా ఖర్చు అంత అయింది కదా. సోది ఉప్మా కంపి సినిమా చేయొద్దు ఎన్నిసార్లు చెప్పా నీకు. ప్రసాద్ సార్ బుర్రుందా నీకు? ఇప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? ఇప్పుడు లిస్ట్ ఏం చేయమంటారు? నువ్వు నీ ముద్దపప్పు జోకులు. నా సినిమా 2 లక్షల థియేటర్లలో ఆడాలి. లేవు. ఎందుకు లేవు? కట్టేయండి. పల్లెటూర్లలో థియేటర్ లేకపోతే సంక్రాంతి థియేటర్ కట్టుకొని సినిమాలు రిలీజ్ చేసి सखी चली तेने जाबिली. అవును ప్రొడ్యూసర్ గారు, ఈ రోజు లేడీ ఆర్టిస్ట్ లేదని చెప్పాను కదా, ఎందుకు పిలిచారు? ఆవిడ లేడీ ఆర్టిస్ట్ కాదు, లేడీ అసిస్టెంట్. సార్ ఆన్ చేయండి సార్, ఆన్ చేయండి సార్, టైం అవుతుంది, ఆన్ చేయండి. టచ్ పుల్స్ ఎక్కడ ఉందిరా? రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. కడితే కడతాడేవు. ఇప్పుడు లోడ్ వెళ్ళిపోచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చాను. ప్రసాద్ గారు, మీరు ఫ్రేమ్ లో ఉన్నారు, కెమెరా ముందుకు వస్తున్నారు, మీరు కనిపిస్తుందా? మధ్యాహ్నం భోజనం వద్దా? చెప్పండి, వద్దని తీసేస్తున్నా. ప్రసాద్ షూటింగ్ అవుతుంది, గో బ్యాక్. యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ. ఒకసారి సాయంత్రం లెక్క ఏంటి చెప్పండి నాకు. మధ్యలో ఏంది ప్రసాద్? ఏంటి లెక్కండి సార్, సాయంత్రం లెక్క ఏంటి చెప్పండి. వెళ్ళవా నువ్వు? వెళ్ళి అటెల్. 30 ప్లేట్లు తీసుకో. ఎప్పుడు రోస్ట్ చెప్పండి. తీసుకో, ఇంటికి కూడా పంపించుకో. మీ చెప్తాను కదా ఆర్డర్. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ బాయ్. కెమెరా రోలింగ్, యాక్షన్. మార్చాను ఎదరో కొరకు మార్చాను మంతున్నా అక్కడ. మొత్తం మాడిపోయింది. ఏంట్రా, ఎందుకు అంత మార్చాను? మంట తగ్గించు సార్. తగ్గించి మంట తగ్గించు. ఎక్కడికి పోతున్నారు? రండి సార్, రండి సార్. ప్లీజ్ సార్, నేను లెగిస్తాను. బురదలో కప్పలాగా భలే ఉన్నారు, ఎర్రగా. మిమ్మల్ని కాదు, మీ కాస్ట్యూమ్ అన్నారు. ప్లీజ్ కెమెరా, కమాన్ కమాన్, యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ. ఏంటి ప్రసాద్, షార్ట్ జరుగుతున్నప్పుడు? కమాన్. తాగండి సార్, షార్ట్ దీని తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ. నిమ్మకాయలో సర్బత్ కలిపి ఇవ్వనా? కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇంకేదైనా. ఇప్పుడు యాప్ ముడుకులు దంచేసి కొంచెం షుగర్ వేసేస్తాను, బాగుంటుంది. చేతి ఇంకే జ్యూస్ లో ఇప్పుడు బత్తాయి పండు, ఆరెంజ్ పండు, తర్వాత ఆల్ మిక్స్ దానిమ్మ, బొప్పాయి, అందుకే ఇలా మిక్స్ అయిపోయి ఉన్నారు. బబ్లీ బబ్లీ, కమాన్ మా బబ్లీ. యూస్లెస్ ఫెలో. లొకేషన్ లో బావా బావా అంటావా? ప్రైవేట్ గా మాట్లాడుకుంది, పర్సనల్ విషయాలు. వెళ్ళు. హీరో గారు మాట్లాడు రండి ప్లీజ్. ఏం ఫోన్ అదే? చైనా. ఇండియా. వాట్సాప్ ఉందా? లేదు. ఫేస్బుక్ లేదు. పెట్రా. నెట్టే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తావు? వెళ్ళు నువ్వు. అప్డేట్ అవ్వచ్చు కదా. సాయి కమాన్ సాయి. ఇందాక నేను చెప్తుంది మేము అదే సార్. మీరు ఎంత దుడిసినా అలాగే ఉంటారు. కెమెరామెన్ గారు ప్లీజ్ సార్. రెడీ, టేక్, రెడీ సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్. దేనికి వస్తున్నావు ప్రసాద్ నువ్వు? ఎనర్జీ పెంచుకోండి మీరు. ఎవరైతే అలాగా ఇప్పుడు పెంచి ఏం చేస్తాడు ఆయన? ఎనర్జీ పెంచుకుని చూసిచ్చావు కదా, ఎందుకు బబ్లీ ఎంత తినే?
తింటాను. తినండి సార్ మీరు. షార్ట్ ఏముంది దాని తర్వాత షార్ట్ చేస్తారు కదా. అభిమానానికైనా పరాకాష్ట ఉండాలిరా. అభిమానం హద్దు ఉండాలా, పరాకాష్ట ఉండాలి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్ సార్. రాయ్ హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ. భోజనం అయిపోయింది టైం. దేనికి ప్రసాద్ ఏంటి? ఏ టైం అయితే తినరా, 1 గంట అవుతుంది. సరే ప్రసాద్ గారు బ్రేక్ చెప్పండి. బ్రేక్ చెప్పండి. షార్ట్ చేయరు. బ్రేక్. ప్లేట్లు ఎప్పుడు చూడు ప్రసాద్, తొడనివ్వకండి ప్లేట్ పెట్టండు. అదేదో వేస్తున్నాడు, వేయనివ్వండి. ఎప్పుడో ఉతికిందండి, ఇంకా ఉతకలేదు. అది వేసండి, అందుకని వాసన వస్తుంది కదా. కూరలు పెట్టు, త్వరగా పెట్టు. వేసుకోండి సార్. వేసుకున్నాను ప్రసాద్. సార్ మామాట పడకండి తిండి దగ్గర. చాలమ్మా ప్రసాద్. మెల్లి కలుపుతారా సార్ మీరు? కలుపుతారు మెల్లిగా. తినండి సార్, తినండి. ఏం కదా చిన్న మొత్తం తినకండి. తినండి సార్. అన్నం దగ్గర కక్కుర్చి పడకండి. నాకు చెత్త. కూర్చోండి, మెలికి తినండి, పర్లేదు. రష్మికి కూడా పెట్టండి, ఆకలిస్తుందండి. ఏ అమ్మా ఒక ముద్ద. సారీ తప్పు అయిపోయింది బాబు గారు. చేస్తాను అని తీసుకురా. అయ్యా తప్పు, నేను పెడతాను. తిన డైరెక్టర్ పెట్టవా? ఏది పప్పు వేస్తాను. అక్క ప్రసాద్, నీ అభిమానం బంగారం అయిపోయి ఇంత బాగా పడతావంటే. మీకు తెలీదు మా ప్రేమలో. మా ప్రేమ నీకు తెలీదు. ప్రసాద్ నీ ప్రేమ తెలుసు మా ప్రేమ నీకు. పరశురాడు ఉన్న కళ్ళ తల్లి ఒకటే. నాకు అర్థమైంది. చంటి పిల్లలు తినకపోతే కాలు కట్టి కడతారు. పెట్టు. అప్పారావు గారు, ప్రసాద్ భోజనం పెట్టి సంపేసేలాగా మా హీరోను. ప్రమాదకరమైన ప్రొడక్షన్ మేనేజరా? అయిపోయింది సార్, టైం అయిపోయింది. మీరు చాట్ తీసుకోండి. ఆ పేట్లకి చేతులు పేట్లకి. సార్ టైం అయిపోయింది, పాప లేట్ అయిపోయింది. వాళ్ళు చేసుకోవాలా షూటింగ్. లెమన్ టీ ఏమని ఇవ్వమంటారా? చాలా ఇబ్బందికరంగా. ఏ ఊరు టేక్ అండి? ఇక్కడ ప్రాబ్లం తో ఉంటుంటే చల్ల బండం తీసుకొచ్చి అట్లే ఉంటది నీకు. ప్రాబ్లం గా ఉందండి, నా వల్ల కాదు. అమ్మా సార్ ఒక్క షాట్, ఒక్కటే ఫైనల్ షాట్ సార్. ఈ రోజు గుమ్మడికాయ కొట్టేద్దాం ప్లీజ్. ఒకటి ఏమైంది సార్? ఉండండి సార్ ఏమైంది? కొద్దిగా అనీజీగా ఉందండి, చాలా ప్రాబ్లం ఉందండి. సార్ అప్పారావు గారు, కొన్ని నీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ప్రసాద్ ఎక్కడ వెళ్ళావు? ఈ టయానికి ఇప్పుడు రాడు. చూసారా, మీకు వేసాడు రాడు. కెమెరా. వన్ సెకండ్. అంత నొప్పిలో కూడా తలదూతున్నాడు. బబ్లీ వెళ్ళు బబ్లీ. చింత చచ్చిన పులుపు చావలేదు కదా. రెడీ సార్, కెమెరామెన్ గారు. సార్ యాక్షన్. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ. दोनों की धुंध भी सर्प कट्टी गली में नशा बिस्सा कसा करे बिया. సూపర్ సార్, స్టార్ట్. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. అప్పారావు గారు థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ప్రాబ్లమా? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళారు. కాదు సార్, ఎడిటింగ్ రూమ్కి వెళ్తే రేపు పొద్దున్న ఫస్ట్ ప్రింట్ వేసేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. ప్రసాద్ సార్ బాగున్నారా? సూపర్ ప్రసాద్. ఏ సార్, థియేటర్లో ఎక్కడ చూసినా నువ్వే. నేను థియేటర్ రాలేదండి. నువ్వు రావక్కర్లేదు ప్రసాద్, మొత్తం సినిమా అంతా నీ మీదే నాడింది. డైరెక్టర్ గారు, సినిమా నిలబెట్టావయ్యా. నా మీద నాకు నమ్మకం పెంచావు. సూపర్ ప్రసాద్, నువ్వు సూపర్. సార్ హీరో గారు నమస్కారం. ఇలా రండి ప్రసాద్ గారు. ఏమైంది సార్? తీసుకో. ఎందుకండి? తీసుకో. దేనికి? కొట్టు. భలే చెప్తాను మీరు. కొట్టమన్నాను ప్రసాద్ గారు, కొట్టండి. కొట్టనండి. ఏమైందా?
ఏమైందని అడుగుతావేంటి? ఏంటి సార్? సినిమా మొత్తం అంతా నువ్వే ఉన్నావు. నేను ఎక్కడైనా కనబడ్డానా ప్రసాద్? ఇంత హీరోగా చేశాను నేను. మాట్లాడితే ఫ్రై చేయమంటారా, మాట్లాడితే జ్యూస్ చేయమంటారా, మాట్లాడితే ఇంకోటి చెప్తున్నా. నేను ఎక్కడైనా కనబడ్డానా సినిమాలో? పోన్లాండి సార్, ఎవరొకరు కనబడ్డారు. ఇప్పుడు ఏటైంది? సినిమా గొప్పగా ఆడింది, చాలు ఆడుతుంది, ఇంకేటి కావాలి చెప్పండి. ఎవరి వల్ల ఆడుతుంది సినిమా? నా వల్ల ఆడుతున్నా సినిమా. ఇంకా లాభం లేదు కానీ ప్రొడ్యూసర్ గారు నా బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇచ్చండి. సినిమా స్టార్ట్ చేసింది మీ వల్ల అయినా సినిమా నిలబెట్టింది ప్రసాద్ గారు కాబట్టి సరిసగం బడ్జెట్ తీసుకోండి. సగమా? మరి సగం నేను కనబడ్డాను కదా, మరి సగం నాకు ఇయ్యాలి. సగం ఎక్కడ కనబడ్డారా? రంకుమ కూడా సినిమా మొత్తం అంతా నువ్వే ఉన్నావు. అయితే మొత్తం అమౌంట్ నాకు ఇచ్చండి. ముందు ప్రసాద్ గారి డేట్స్ తీసుకోండి. అంటే ఈ సంవత్సరం కష్టం, వచ్చే సంవత్సరం చూద్దాం డేట్స్ అండి. బావా రాజశేఖర్ పాట. నీకు బుర్రందా? సినిమాలో వేషం పోయి నేను అలో లక్ష్మణ్ నేను ఏడుస్తుంటే బావా రాజశేఖర్ పాట. ప్రాక్టీస్ బావా. పళ్ళు రాలిపోతే బ్లడీ ఇడియట్. నాగబాబు సార్, once broken cannot be sold. అప్పారావు ఎంట్రీయే చాలా నవ్వు వచ్చింది. మనకి ప్రొడక్షన్ లో పాపం వాళ్ళందరూ చాలా ప్రేమగా పెట్టాలని చూస్తారు. సో వాళ్ళలో మధ్యలో పానకంలో పొడగలాగా డిస్టర్బ్ చేసి జ్యూస్ తాగుతారా, అవి తాగుతారా అని నువ్వు డిస్టర్బ్ చేస్తూ చాలా బాగా చేసావు శంకర్. చిన్న జోక్ చూపించినా కూడా చాలా ఎమోషనల్స్ చూపించావు, సటిల్ గా గుర్తొచ్చేలా చేసావు. అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్. ప్రొడక్షన్ అన్నా, రోజా గారికి ఏం పెట్టరా? కాఫీ, టీ? మ్యామ్ ఏమైనా కావాలా? ఇడ్లీ, దోశ? ఇప్పుడు ఆయన తినిపించేస్తాడు నాకు ప్రేమతో. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆయన కింద పడి అన్నం తోసి అసలు ఆయన బీభత్సం చేసినా కూడా లేచి నుంచి మళ్ళీ తల దూకొని మళ్ళీ ఆ పోజ్ పెట్టి అసలు ఎంత సిన్సియర్ గా హీరో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. అది నచ్చింది. నైస్, చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్నీగా ఉంది.